హలో హాయ్ వ్యూవర్స్. ఈ వీడియోలో మీకు ఆటోమేటిక్ స్ట్రీట్ లైట్ కంట్రోల్ సిస్టమ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దీంట్లో మనకు ఉండవలసిన ఎక్విప్మెంట్ ఏంటి, అవి ఎలా కనెక్ట్ చేయాలి అనేది మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియో చివరి వరకు చూడండి. హలో గైస్, ఇప్పుడు టైమర్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే దీని సర్క్యూట్ కనెక్షన్ చేస్తే ఫస్ట్ ఇన్కమింగ్ సప్లై ఎంసీబీకి ఇస్తాం. ఎంసీబీ నుంచి దీనికి ఇన్పుట్ టెర్మినల్గా వెళ్తుంది కాంట్రాక్టర్కి. ఈ కాంట్రాక్టర్ అవుట్పుట్ టెర్మినల్ అనేది మనకి లోడ్ కనెక్ట్ చేస్తాం. ఇప్పుడు ఏం చేస్తామంటే ఈ కాంట్రాక్టర్ ఆన్ ఆఫ్ అవ్వాలంటే మనం కాయిల్ అనేది వాడతాం. సో కాయిల్ అనేది ఎక్కడ ఉంది? A1 A2 ఉంది. సో ఇందులో A1 A2 దీనికి ఒక పేజ్ ఒక న్యూట్రల్లో వెళ్ళాలి. సో ఆ పేజ్ న్యూట్రల్ మనం ఎక్కడి నుంచి ఇస్తాం అనేది చూద్దాం. ఇప్పుడు ఇలా తీసుకొస్తే ఈ పక్కన మనకు టైమర్ ఉంది. టైమర్లో కూడా సప్లై ఇవ్వాలి న్యూట్రల్ లైన్. సో ఈ న్యూట్రల్ లైన్ అనేది మనం ఇక్కడి నుంచి తీసుకుంటాం. సో ఎక్కడి నుంచి? ఎంసీబీ నుంచి పేజ్ న్యూట్రల్ తీసుకున్నాం. సో ఇక్కడికి ఇచ్చేసాం. దీంట్లో లూపింగ్ తీసుకున్నాం. లైన్ లూపింగ్ తీసుకుని పైన ఉన్న 15 ఒక నెంబర్కి ఇచ్చాం. టైమర్లో ఉన్న 15 నెంబర్కి ఇచ్చాం. 18ని తీసుకెళ్ళి కాంటాక్ట్లో ఉన్న ఒక టెర్మినల్కి ఇస్తాం. సో రెండో టెర్మినల్ తీసుకొచ్చి మనకి న్యూట్రల్ కలిపేస్తాం. ఈ విధంగా సింపుల్ సర్క్యూట్ ఇది మనకి. ఈ సర్క్యూట్ అయిపోయిన టైమర్ అనేది ఏ విధంగా రన్ చేయాలి అని చూస్తే మనం, సో మనకి టైమర్ అనేది ఈ విధంగా ఉంది. సెలెక్ట్ టైమర్ మనది TS2M1 డిజిటల్ టైమర్. దీన్ని ఓపెన్ చేస్తే సో ఇక్కడ మనకి పారామీటర్స్ చూడండి. పైన ప్రోగ్రామింగ్, 2 సెట్, అప్ యారో, పక్కన క్లాక్, డౌన్ యారో, కిందకు వస్తే ఎగ్జిట్, ఈ పక్క ఎంటర్, కింద ఎంటర్, రీసెట్, ఎస్కేప్. ఈ విధంగా మనకు ఉన్నవి. సో మనం ఏదైనా ప్రోగ్రామింగ్ చేయాలన్నప్పుడు ఫస్ట్ టైం సెట్ చేసుకోవాలి. సో టైమర్ క్లిక్ చేయగానే మనకి క్లాక్ డీటెయిల్స్ వస్తాయి. సో ఇప్పుడు మన డేట్ ఎంత? సో డేట్ 26, మంత్ వచ్చి 10th మంత్, ఇయర్ వచ్చి 23. ఈ విధంగా డేట్ అయిపోయింది. డేట్ కరెక్ట్గా ఉంది కాబట్టి డేట్, తర్వాత కింద ఎంటర్ బటన్ ప్రెస్ చేయండి. ఎంటర్ ప్రెస్ చేస్తే మనకి టైంకి వెళ్తుంది. సో టైం వచ్చి 3:15. ఇది 24 అవర్స్ ఉంది కాబట్టి 15:15 టైం అనేది. ఇక లేదంటే ఈ వాడుకొని సెట్ చేసుకుంటూ ఉంటాం మనం. నెక్స్ట్ వచ్చి డే అన్నది ఏ రోజు. ఈరోజు థర్స్డే కాబట్టి థర్స్డే దగ్గర బ్లింక్ అవుతూ ఉంది. సో నెక్స్ట్ వచ్చి టైం అనేది ఏ బేసిక్ 24 అవర్స్ టైమింగ్ ఇది మనకి. సో పక్కన 24 అవర్స్ ఉంది. ఎంటర్. దీంతో మనకి టైమర్ సెట్ అయిపోయింది. ఇప్పుడు ఆటో ఆన్ ఆఫ్ సెట్టింగ్స్ చేయాలి. దానికోసం ఏం చేస్తామంటే ప్రోగ్రామ్ మీద ప్రెస్ చేస్తాం. ప్రోగ్రామ్ మీద ప్రెస్ చేయగానే ప్రోగ్రామ్ 1 ఉంది కదా, 01, దాన్ని ఎంటర్ చేయండి. ఎంటర్ చేయగానే డేస్ మొత్తం అన్ని రోజులు కావాలి కాబట్టి అన్నింటి మీద యారోస్ ఉన్నాయి. అన్ని డేస్ చేస్తాం. నెక్స్ట్ వచ్చి స్టెప్ 1 ప్రోగ్రామింగ్ 1 ఏం చేస్తుంది? దీంట్లో ఏ టైంకి ఆన్ అవ్వాలి. సో ఈవినింగ్ 6కి ఆన్ అవ్వాలి. సో టైమింగ్ సెట్ చేసుకున్నాం. ఎప్పుడు ఆఫ్ అవ్వాలి? ఈవినింగ్ మార్నింగ్ 6కి ఆఫ్ అవ్వాలి. కానీ మీరు టైం సెట్ మార్చుకోండి. ఇక్కడ క్లిక్ చేయండి. సో ఇది మనకి వాల్యూ చేంజ్ అవుతూ వస్తుంది. అప్ యారో నొక్కితే టైం మారుతుంది 1 minute. డౌన్ యారో నొక్కితే టైం మారిపోతుంది. సో ఎంటర్ చేస్తే టైం సేవ్ అయిపోతుంది. సో స్టెప్ 2 అంటే వేరే టైంలో కూడా ఆన్ ఆఫ్ కావాలంటే స్టెప్ 2 వాడతాం, స్టెప్ 3 వాడతాం, అలా చేసుకుంటాం. లేదంటే ఎస్కేప్ చేస్తే మన మెనూకి వచ్చేస్తాం. ఇది మనకు హోమ్ మెనూ. సో ఈవినింగ్ 6 కల్లా ఇది ఆన్ అవుతుంది. I think what